మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పటాన్చెరు ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి ఆమోదం తెలపాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి లేఖ అందించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించామని, ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిందని లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టును ఆమోదించి రైల్వే పింక్ బుక్ లో చేర్చాలని రైల్వే మంత్రిని కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ఆడిటోరియంలో IIIT 25వ స్నాతకోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలో 526 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ప్రస్తుత కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ యుగంలో విద్యార్థుల పాత్ర కీలకమని వక్తలు అన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. మాదాపూర్ గుట్టల బేగంపేటలోని బీవర్లీ స్ప్రింగ్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన ఇంకుడు గుంతలు ఇంజెక్షన్ బోర్వెల్ ను ప్రారంభించారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నిర్మూలన కోసం ధర్నాకు పిలుపునివ్వడంతో ఐకాస నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు పురపాలక సంఘం పరిధిలోని కప్పలపన్న రెగ్యులేటర్ వద్ద ఎన్ఎస్పీ కాలువలోకి గోదావరి జలాలు రావడంతో స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు కల్లూరు చేరుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో నిర్వహించిన దాడిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో ఒకే గదిలో ఉంటున్న ఇద్దరు యువకుల మధ్య వివాదం నెలకొంది. వంట చేసే విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఓ యువకుడిపై మరో యువకుడు చాకుతో దాడి చేసి పరారయ్యాడు. నిర్మల్ జిల్లా భైంసాలోని కమల థియేటర్ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మురికి కాలువలో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతను బైక్ చోరీ కేసులో నిందితుడిగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలోని ఓ పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో సెక్యూరిటీ గార్డు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.